హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి. అంటే మనకి షేప్ బెల్ట్ వేసుకుని నార్మల్గా, బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా బోట్ నెక్ అండి. ఎలాంటి మోడల్ లేకుండా బోట్ నెక్ అనమాట. ఇలాంటి క్లాత్లు ఏంటంటే మనకి తొందరగా పిగిలిపోతూ ఉంటాయి కదా. సో ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఇదే సేమ్ బ్లౌజ్ పీస్ని మనకి పైపింగ్ వేసి బయట లోపల కూడా బ్లౌజ్ ఎటు చూసినా ఒకే విధంగా ఉండేలాగా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అనేది చేశానండి. అంటే ఖర్చులు అనేది ఎక్కడా లేకుండా. చూసారు కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ అండి. బట్ ఎక్కడా కూడా మనకి ఖర్చులు లేకుండా ఉండే విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. మనకి ఇలాంటి క్లాత్లు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కట్టుకున్నప్పుడు గుచ్చుకోవడం కానీ ఇరిటేటింగ్గా కానీ ఉండకుండా మనకి క్లాత్ ఎలా ఉన్నా సరే కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందండి. బ్లౌజ్ మొత్తం బ్యాక్ ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ తీసేగా నాకు షేప్ బెల్ట్ కూడా తీసేగా ఈ క్లాత్ అనేది మిగిలిందండి. సో నేను ఏంటంటే ఒక లాంగ్ స్కేల్ ఒకటి తీసుకుని క్రాస్గా పెట్టుకుని నాకు ఎక్కడైతే వీలుందో అక్కడ క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ పీసెస్ అనేవి కొంచెం ఎక్కువగానే వచ్చినాయి, కానీ చిన్న చిన్న పీసెస్ అనేది వచ్చినాయి అండి. ఎందుకంటే బ్లౌజ్ పీస్ అనేది కొంచెం చిన్నగానే వచ్చింది. సో వచ్చినంత మట్టికి నేను మొత్తం క్రాస్గా పీసులు అనేది తీసుకున్నాను. ఈ విధంగా నేను ముందే పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకున్నానండి. నేను ఎప్పుడూ కూడా ఇలాగే రెడీ చేసుకుంటాను. బ్లౌజ్ పైన పెట్టి అయితే స్టిచ్ చేయను. మనకి ఇన్విజిబుల్ స్టిచ్ చేసుకోవడానికి ముందు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మెయిన్ పీసు అలాగే లైనింగ్ పీసు కాకుండా లైనింగ్ పీస్ బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడు మనం బ్లౌజ్ని షోల్డర్స్ దగ్గర ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో సేమ్ అలాగే రైట్ సైడ్ పైకి వచ్చేలాగా, రాంగ్ సైడ్ కిందకు వచ్చేలాగా ఫ్రంట్ది బ్యాక్ది కూడా అటాచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా రైట్ సైడ్ అంటే లైనింగ్ కరెక్ట్ సైడ్ పైకి వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ మెయిన్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ దగ్గర అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ షేప్ బెల్ట్ అదంతా కూడా తర్వాత స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా మెయిన్ క్లాత్లు అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనం పైపింగ్ వేసుకున్నటువంటి లైనింగ్ మెయిన్ పీస్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ ఏదైతే ఉందో అది మధ్యలో వచ్చే విధంగా ఈ తిరగేసి షోల్డర్స్ ఉన్నాయి కదండి, షోల్డర్స్ లైనింగ్ షోల్డరు మెయిన్ క్లాత్ షోల్డర్ రెండు కూడా ఒకే విధంగా ఒకే ప్లేస్కి వచ్చే విధంగా పెట్టుకొని ముందు పిన్స్ అనేది పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మధ్యలోకి ఈ థ్రెడ్ అనేది వచ్చేలాగా ఈ షోల్డర్స్ అనేది రెండు షోల్డర్స్ ఒకే చోట ఉండేలాగా పెట్టుకుని పిన్స్ పెట్టుకుని అప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ అనేది వేసేసుకుని లైనింగ్ రివర్స్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పైకి వస్తుంది. ఈ ఖర్చులు అనేవి రెండు కూడా లోపలికైతే వెళ్ళిపోతాయండి. మెయిన్ క్లాత్ ఖర్చు అదే లైనింగ్ ఖర్చు రెండు కూడా లోపల సైడ్కి వస్తాయి అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ చుట్టూ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసుకురావాలండి. ఈ కుట్టు వేయడానికంటే ముందు లైనింగ్ షోల్డరు మెయిన్ క్లాత్ యొక్క షోల్డరు రెండు పక్కల కూడా ఒకే చోటకు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ మీద పైన ఇంకొక కుట్టు అనేది వేసుకురావాలండి. ఇలా వేసుకొచ్చిన తర్వాత చుట్టూరు కూడా బ్లౌజ్ చుట్టూరు కూడా ఒక కుట్టు అనేది వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్స్కి వచ్చేసరికి మామూలుగా మనం డాట్స్ ఏ విధంగా అయితే వేస్తామో అలాగే డాట్స్ వేసేసుకుని నార్మల్గా మనం షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేస్తామో యాజ్ యూజువల్గా షేప్ బెల్ట్ అనేది అలాగే స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్మెంట్ చూద్దామండి. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసరికి రైట్ సైడ్ వైపు ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టుకుని మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేస్తామో అలానే వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే లైనింగ్ రివర్స్ చేసిన తర్వాత చుట్టూ ఒక కుట్టు వేస్తాం కదండి నార్మల్ బ్లౌజ్కి, దీనికైతే చుట్టూ కుట్టు అనేది వేయొద్దు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందామండి. హ్యాండ్కి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ విడిగా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు మనకి
హ్యాండ్ అటాచ్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన పార్ట్ ఒక సైడ్కే వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మెయిన్ క్లాత్ పైకి వచ్చేలాగా, లైనింగ్ కిందకు వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ కొంచెం కూడా ఎక్స్ట్రా ఉండకూడదండి. హ్యాండ్కి లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఎడ్జెస్లో ఎక్స్ట్రా అనేది లేకుండా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే హ్యాండ్ అనేది కొంచెం చుంచులు కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ సైడు లైనింగ్ సైడ్ ఉంది కదా, ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఈ రివర్స్ పెట్టుకుని ఈ విధంగా మనం ఈ పైపింగ్ వేసేది ఏదైతే ఉందో, అంటే మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మిడిల్లోకి వచ్చే విధంగా దీన్ని అరేంజ్ చేసుకోవాలండి. ఆ విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ అంతా చేసేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి. హ్యాండ్ అనేది సో ఎక్కడ కూడా ఖర్చు పైకి లేకుండా మొత్తం అంతా లోనికి వెళ్ళిపోతుంది అనమాట. మనకు అసలు గుచ్చుకునేదే ఉండదు. షోల్డరు అలాగే హ్యాండ్ మొత్తం అంతా కూడా ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయండి. సో ఇప్పుడు మనం నార్మల్గా బ్లౌజ్ని ఏ విధంగా అయితే అటాచ్ చేసుకుంటామో ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసేసుకుంటే మనకి ఇలాగ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వస్తుందండి. మనకి మీకు చెప్పాను కదా, ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉన్నా సరే హ్యాండ్స్ దగ్గర చుంచుల కింద వస్తుంది అనమాట. సో అలా లేకుండా ఈక్వల్గా కట్ చేసుకుని అటాచ్ చేసుకుంటే ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.